అది ఆస్తి పేపర్లు తీసేదాకా ఈ ధారావాహిక బ్రేక్ ఉండదు. ఆరతి తీసుకో. ఎంత పద్ధతిగా ఉన్నారో చూడండి. పద్ధతి పొద్దున్నే ఎలా ఉంటది, సాయంత్రం అయితే బ్యాగ్ ఎక్కడికి? వైన్ షాప్ కి. పొద్దు పొద్దునే ఏంటి నాన్నా? సాయంత్రం జనం ఎక్కువ ఉంటున్నారు. అంతా నీ వల్ల వచ్చింది. నేనే చేశానే. కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనిస్తే ఏం చేసావు? మాటనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనిస్తే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక్క బొడక్కమని. అట్ట కక్కిత్తా మందంతా. బొడక బొడక మనకి అక్కితదంట. మామా మందెక్కడుంది? బావ ఈ బాటిల్ ఒకటెత్తే ఏడుస్తాడు, రెండెత్తే కొడతాడు, మూడెత్తే పడతాడు. నాయా మంది వెళ్తుంది. అల్లుడు డ్రెస్ కరోనా వచ్చేసిందా? యావండి ఇదేంటి ముసలి ముంగిసలా ఉంది? లేచారా? ఒసే సౌజీ, త్వరగా రావే, మీ బావ లేచాడు. లేచేనా? అమ్మయ్యా, నా పూజలు ఫలించాయి. మీరు బతికి ఆ భగవంతుడు ఉన్నాడని నిరూపించారు. నువ్వేంటి ఎలా ఉన్నా? ఇది ముసలిదైపోయింది. బతికావా బా? అక్క, నీ పట్టుదల ప్రసాదాల వల్లే బావ బతికాడక్క. ఏమైంది? అవును, మీరేంటి సున్నం పనికి ఏమన్నా వెళ్తున్నారా? జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. సౌజీ, మీ బావ పంచలు కూడా ఎత్తనాడే. అవునక్క, మనిషితో పాటు మెదడు కూడా పనిచేస్తోంది. చాలు, ఈ జన్మకి ఇది చాలు. మంచం మీద ఉన్నవాడిని అలాగే మోసేయలేమో అనుకున్నాను. ముసలితనంలోనైనా నా తోడు నాకు దొరికింది. ముసలితనం ఏంటి? ఇంక పారు. ఏం పారాలే? ఇదేంటి ఎలా ఉన్నాను? కొత్త కదా, కొత్త. మీ బావ భయపడ్డాడు. చెట్టుకు కాయ కాస్తుంది, ఎవరు కొయ్యకపోతే ఏమవుతుంది? పండిపోయి రాలిపోద్ది. ఎంత బాగా వండిన బిర్యానీ అయినా ఎవరు తినకపోతే ఏమవుతుంది? పాచిపోయి పాడైపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మంచం మీదే మీ యవ్వనం అంతా పండిపోయి రాలిపోయింది. అవును బా, నువ్వు కోమా నుండి ఇప్పుడే బయటకొచ్చావు. కోమానా? ఇది 2040. మీరు 15 ఏళ్ళు కోమాలో ఉండిపోయారు. 15 ఏళ్ళ? ఆ రోజు జరిగింది మీకేమైనా గుర్తుందా? ఏ రోజు? ఆ రోజు అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. రేపే అబ్బా, మంది ఎక్కువైపోయి పడిపోయాను. అలా పడ్డ మిమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాం. బావప్పుడు బొగ్గులు బస్తాలాగా ఎంత బరువు ఉండేవాడే. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా గడియారంలో 12 అయింది. మీ గొంతులోంచి సడన్ గా కేక. నేను లేచి చూస్తే గుండెలు పట్టుకుని గింజుకుంటున్నారు. గుండెలు రావట్లేదేమోనని తీయబోయా. గుండె నొప్పని తెలిసి షాక్ అయ్యా. గుండె నొప్ప? 108 వచ్చింది. 208 లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ చేసి ఐసీయూలో పెట్టారు. ఐస్ సాట్ గా పెట్టుకుని కోమాలకు పోయారని చెప్పారు. ఏం చెయ్యాలని అడిగితే వెయిట్ చేయాలన్నారు. ఎన్నాళ్ళని అడిగితే పడుకున్నన్నాళ్ళన్నారు. నాన్న ఇల్లమ్మి బిల్లు కట్టాడు.
డిశ్చార్జ్ అయ్యాక ఛార్జీలకు డబ్బులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు? మీకు మందు పట్టించినందుకు. కోటర్ ఎక్కువైతే కోమలకు పోయానా? ఇంకో శాంపుల్ వేసుంటే శ్మశానంలోకి పోయేవాడివి. మీరు మందు తాగటం వల్ల మన దాంపత్య జీవితంలో 15 ఏళ్లు దండగైపోయాయి. కానీ నాకేంటి బాడీ అంతా ఫిట్ గా అనిపిస్తుంది, పాటలన్నీ గట్టిగా అనిపిస్తున్నాయి. కారు వాడకుండా పక్కన పెడితే కొత్తగానే ఉంటుంది బా. లాజిక్. అవును, 15 సంవత్సరాలైనా ఇది నా కొంపలోంచి వెళ్ళలేదా? వీడు కోమాలకు కాదు, కాటికి పోయినా నా గురించి మర్చిపోడు. మీరెప్పుడు అనేవాళ్ళు కదా దీనికి పెళ్లి చేసినా కాపురం సరిగ్గా చేయదని. అంటే పారిపోయాడు. ఇది ఇక్కడే ఉండిపోయిందా? ఈ వయసులో కూడా ఇవన్నీ ఎందుకండి? చేయి పట్టండి. ఏంటిది? మీరింక జీవితంలో మందు కొట్టకూడదని పూజ చేయించి కడుతున్నా. అవును, ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 2680. 180 ఉండేది. ఇది 2040. చిట్టి చిట్టి ఎవరు? నాకు తెలియకుండా పిల్లలు కూడా పుట్టిసారా? జోకులు కాదు, చిట్టి ద రోబో. మన ఇంట్లో పనులన్నీ అదే చేస్తుంది. ఇప్పుడే మీకు డైపర్ మార్చెళ్ళింది. డైపరా? అయ్య బాబోయ్, నిజమే మెత్తగా ఉంది. 15 ఏళ్ల నుంచి డైపర్ రేట్లు కూడా 15 సార్లు పెరిగాయి తెలుసా? మరి నాకేంటి అంతా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. సర్లేండి, మీరు మళ్ళీ కోమాలోకి వెళ్ళకూడదంటే మీరు మళ్ళీ మందు కొట్టకూడదు. మందు కొట్టరని దేవుడి మీద ప్రమాణం చేయండి. ఆలోచిస్తున్నారా? మీ వైద్యానికి మన ఆస్తులన్నీ కరిగిపోయాయి. మీ డైపర్లకి అప్పులు పెరిగిపోయాయి. ఇన్కమ్ లేదు, ఇంటికి చుట్టాలెవరు ఇన్కమింగ్ లేదు. మళ్ళీ మందు ముట్టనని ఒట్టేయండి. వెయ్యండి. ఏంటా కోతలు? చిట్టి చిట్టి అయి ఉంటది. ఛార్జింగ్ అయిపోతే అలానే కోతలు పెడుతుంది. ఒట్టేయండి. కాదే, చిట్టి అరవకు. మీరేయండి. కాదే, ఈ గొంతు ఎక్కడో ఎన్నట్టుంది. లేదండి, అది చిట్టి రోబో. కోమాల నుంచి లేవగానే అలా వెళ్ళకూడదండి. ఎవరు చెప్పారు? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఆపే. అది పోయినండి. అది పోయినండి. మావయ్య గారు పక్కుడి పక్కన కట్టేరేటి? మంచులు ఇవే మొద్దు. తాగండి. వెళ్ళు. మీరేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ పాత సినిమా ప్లాన్ వేసి నాతో మందు అనిపిద్దామని చూసింది. నా దగ్గర నేర్చుకున్న పెర్ఫార్మెన్స్ అంతా నా ముందే ప్రదర్శించింది. పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ ఒకతే ఓల్డ్ గెటప్ వేసుకుని. అవును, నెత్తి మీద తెల్ల జుట్టు ఎక్కడి నుంచి వచ్చిందే? పాండ్స్ పౌడర్ వాటర్ లో కలిపితే. ఏంటిది పాండ్స్ పౌడరా? 15 రూపాయల పౌడర్ డబ్బాతో 15 ఏళ్ళు ముందు తీసిపోయారా? మా అయ్యగారు ఇలాంటి కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేశారు. మీకు జాలి అనిపించలేదా? మేమెక్కడ చేసాం? మీరే బాజా భజంతులు పెట్టుకొచ్చి మరీ చేసుకున్నారు. మీరు భోజనాలు పెట్టి మమ్మల్ని బుక్ చేశారు. ఏమే ఇంతకీ ఒట్టేయించవాలేదా? ఎక్కడా కరెక్ట్ గా వేసే టైంలో ఇది కోతలెట్టాడు. ఆయన పక్క నుండి నువ్వేం చేస్తున్నావే? చిప్స్ తింటున్నాను. కోగ్గొడు పెట్టుకోలేపావా? చిన్న దేవుడు పట్టం మీద చిన్న ఒట్టేయించలేకపోయారు. మళ్ళీ మీ మొహాలకు స్పెషల్ గెటప్లు ఒకటి. మావయ్య గారు అసలు వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారండి? మాకు మేమే తోపులు, మనం ఎళ్ళు ఆపలేం. ఏ రాత్రో ముగ్గురిని మూటగట్టి మేడమించి కిందాడేద్దాం ఏంటి? కేసు అవుద్దేమో. అయితే శిక్షణ గురించేద్దాం మావయ్య గారు. దీనికన్నా అదే బెటర్ కదా. అంతేనంటావా? ఈ జాలేని వాళ్ళతో ఉండడం కన్నా జైల్లో ఉండడం చాలా హ్యాపీ మావయ్య గారు. మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు టైంకి భోజనం చేశారా? అసలు భోజనం టైం ఎప్పుడు? చూసారా, మర్చిపోయారు.
అదే అక్కడైతే టైంకి భోజనం పెడతారు. ఎప్పుడైనా టైంకి నిద్రపోయారా? అక్కడైతే టైంకి పడుకోబెడతారు. ఆహా, ఆట విడుపు కోసం ఆటలాడిస్తారు, పని చేస్తే డబ్బులు ఇస్తారు, ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో చూపెడతారు. అయితే కాపురం చేయడం కన్నా కూలి చేయడమే మంచిది. మానవత్వం ఉన్న మగాళ్ళు మొగుళ్ళుగా పనిచేయరు మాయ గారు. నేను సాయంత్రం బస్కు ఊరు వెళ్ళిపోతా. వర్షాలకు బస్సులు తిరగట్లేదంట. అయితే ట్రైన్ లో పోతా. మీ ఊరెళ్ళి ట్రాక్ పాడైపోయిందంట. విమానం మేడం మీద దింపుతావా? మాయగారు వీళ్ళతో ఇలా అవదు గాని మనం వెళ్ళి పకడ్బందీగా మటర్ ప్లాన్ వేద్దాం రండి. కూర్చుని కాళ్ళు నొప్పుతున్నాయి అల్లుడు. మన ఇంట్లో మసాజ్ మిషన్ ఉంది మాయగారు, మసాజ్ చేసుకుంటా మటర్ ప్లాన్ వేద్దాం. బొంతకాయ మొహందాన ఏంటి మడ్ర అంటున్నాడు? నువ్వు ఆస్తి పేపర్లు ఇవ్వకపోతే చేసినా చేస్తాడు. సౌజీ ఉత్తునే భయపెడదామని. అసలే మా ఆయన మీ ఆయన చెడగొడుతున్నాడు. అల్లుడు మందేశాడంటే అమ్మో నేను ఊరు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అక్కడికి రాడా? బెదిరిస్తున్నాడు లేవే, భయపడుకో. ఆస్తి పేపర్లు మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తారు. వాటిని తిప్పి కొట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేనంటావా? ఇంకేమన్నా ఉందా? అల్లుడు, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. మరి పెళ్ళాలి మాట కూడా వింటలేదు కదా, దానికి ఏం మిషన్ కనిపెట్టలేదా? కనిపెట్టారు. ఏది మరి? రిలీజ్ చేయడానికి అక్కడ పిల్లం పర్మిషన్ ఇవ్వలేదంట. జోకేసేవాళ్ళు. అసలు నా జీవితాన్ని జోక్ చేసిందే మీరు. పెళ్లి చూపుల్లో మా అమ్మాయి అమాయకురాలు నోట్లో ఏలు పెడితే కొరకలేదన్నారు. ఇప్పుడు అది నా పే కొరుకుతుంది. అది జోక్ కాదా? అప్పగింతలప్పుడు దాని చెయ్యి నా చేతిలో పెట్టి వదలక బాబు తప్పిపోద్దన్నారు. ఇప్పుడు అది ఎట్టి తిప్పలకి నాకెలా తప్పించుకోవాలో తెలుస్తలేదు. అది జోక్ కాదా? ఇప్పుడు కొత్తగా ఆస్తిని పేరునుండాలని కొత్త లింక్ కట్టుకొచ్చారు. ఇది ఎంత పెద్ద జోక్ అవుతుందో తర్వాత. కార్యసాధనతో ఆటంకాలను అధిగమించడం వీరుడి లక్షణం. మీ రోజునాలు మాత్రం కల్పించేస్తాను మా దగ్గర మీకు. ట్యాంగు టేయిందంటే డామ్ అంటారు. ఈ ఆస్తి పేపర్ల వల్ల నేను పిచ్చాసుపత్రికి వెళ్ళిపోయేలా ఉన్నాను. ఏంటి మా వాళ్ళు ఇద్దరు కలిసి మంత్రాలు వేస్తున్నారు? మాయగారికి సన్నాయి నేర్చుకోవాలని ఉందట, కొనిపెట్టమని అడుగుతున్నారు. ఎందుకు? ఎలా పలా లేకుండా వాయించి ఇల్లంతా గోల్ చేయడానిక? అందుకే మీరందరూ ప్రశాంతంగా పడుకున్నప్పుడు వాయించుకోమంటున్నాను. ఫోన్లే అక్క, ప్లాన్లు ఎలాగో వర్కౌట్ అవట్లేదు కదా, కనీసం పాటలైనా పాడుకుంటారు. అల్లుడు సరికెత్తాడు, మా సన్నాయి వాయిస్తాడు. చూసావా దాని బలుపు? అలాగే మీ బావ మెల్ల డోలు కూడా ఉంటే బాగుండే, పెళ్లికి వెళ్తే డబ్బులు వచ్చేవి. ఇప్పటిదాకా నేను ఆస్తి గురించి ఆలోచించలేదు కాబట్టి అట్టా ఉన్నాను. నా రికార్డ్స్ తెలిసి కూడా నన్ను రెచ్చగొట్టావు కదా, ఎప్పటి నుంచి చూడండి మీకు జింగ్ బ్యాంగ్ జింగు అయిపోద్ది. మాయగారు సిచ్చి కట్టండి. బొంగేమవదు. కాలేజీలో ఉన్నప్పుడు కుక్క పిల్ల కావాలన్నావు, కొనితే ఏం చేసావు? మాటనకపోతే కొట్టేసేదాన్ని, పారిపోతుంటే కట్టేసేదాన్ని. తర్వాత మొగుడు కావాలన్నావు, కొనితే ఏం చేస్తున్నావు? కుక్క నేను ఒకటేనా? అదే దాని మీనింగ్. నెక్స్ట్ చూడు. మందేని ఆడి సంగతి చెప్తా. బోరెత్తే గొట్టలోంచి నీళ్లు బయటకు వస్తాయి చూడు, బొడక్క బొడక్కమని. అట్ట కక్కిత్తా మందంతా. అరిటాకు మడతాయి 16 గాడికి.